चित्त चोरा यशोदा के बाल, नवनीत चोर गोपाल। चित्त चोरा यशोदा के बाल, नवनीत चोर गोपाल। गोपाल 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 गोपाल। चित्त चोरा यशोदा के बाला, नवनीत चोर गोपाला। चित्त चोरा यशोदा के बाला, नवनीत चोर गोपाला। गोपाल गोपाल गोवर्धनधर गोपाल। चित्त चोरा यशोदा के बाला, नवनीत चोर गोपाला। गोपाल गोपाल गोवर्धनधर गोपाला। హలో, వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర బ్లాగ్స్. మీ అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మీరు విన్న ఈ భజన, మీరు సత్యసాయిబాబా భక్తులై ఉంటే మీరు వినే ఉంటారు, లేదంటే చాలా కృష్ణ కీర్తనలలో భజనలో కూడా వినే ఉంటారు. యాక్చువల్గా ఇది ఫస్ట్ లైన్ నేను హిందీ ఇది పాడాను, తర్వాత తెలుగుకి గోపాల్ గోపాల్ గోవర్ధనధర గోపాల. మనము హిందీలో తో ఆపేస్తాం, తెలుగుకి వచ్చి లా అని స్పష్టంగా అంటాం. నేను 2 వర్షన్స్ని మామూలుగా పాడానండి. ఇక్కడ ముందుగా అయితే బియ్యం పిండి వాటర్ కలుపుకుని పాదాలు వేసుకున్నాను, గడపకి పసుపు రాసి బొట్టు పెట్టుకున్న తర్వాత. అండ్ యాక్చువల్గా 8 o'clockకి లేచాను. ఎన్నో ప్లాన్స్ వేసుకున్నాను యాక్చువల్లీ. జంతికలు, పాలకాయలు, స్వీట్ పాలకాయలు, అంటే కారం వర్షన్ స్వీట్ వర్షన్ చేద్దామని. చల్లగా ఉండేటప్పటికి హాయిగా పడుకుని 8ంటికి లేవడంతో ఏం చేయలేదు, సింపుల్గా అటుకులు పరవాన్నం మాత్రం చేశాను. అండ్ పోజ్ ఇమ్మంటే బుంగమూతి పెట్టుకుని ఉంది. ఈ సంవత్సరంకి ఆఖరిగా నేను వేద్దాం అనుకున్నాను. లాస్ట్ ఇయర్ అనివార్య కారణాల వల్ల చేసుకోలేకపోయాం. ఫస్ట్ ఇయర్ చాలా అంటే చాలా బాగా చేసుకున్నాం. మా కజిన్ కూడా వచ్చాడు. సో అప్పుడు బాగా క్రియేటివ్ జీనియస్లు అందరూ కలిసి చేసాం అనమాట. ఫస్ట్ ఇయర్ చాలా అంటే చాలా బాగా. మీకు గుర్తుంటే ఆ వీడియో చూడొచ్చు, లింక్ యాడ్ చేస్తాను ఎక్కడైనా. రిక్వెస్ట్ చేసి బతిమలాడితే మేడం ఒప్పుకుంటున్నారు. అర్రే, అనవసరంగా హెయిర్ కట్ చేశాను అనిపించింది. ఈ రోజు వరకు ఉంచి రేపు చేసినా బాగుండేది అని, కానీ ఇలా కూడా బాగానే ఉంది అబ్బాయిలాగా. ఇకైతే ఏమేమి చేశాను అన్నది చూపిస్తాను. పూజకి నేను బృందావనం సెటప్ చేద్దాం అనుకున్నానండి. ఎందుకంటే నిన్న ఇంటికి వచ్చిన తర్వాత రేపు కృష్ణాష్టమి ఏం చేద్దాము, ఏం లేవు, ఫ్లవర్స్ అమ్మిచ్చింది వాళ్ళ అపార్ట్మెంట్లో కోసినవి. సో ఇవే ఉన్నాయి ఏంటి అని ఆలోచిస్తుంటే ఆవులు, బొమ్మలు ఇలాంటివన్నీ అల్మరాలో కనిపించాయి. చలో ఒక గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసి మనము ఈ విధంగా బృందావనం సెట్ చేసుకుందాము అని. సీరియల్ లైట్స్ ఉంటాయి కదా, చిన్న మిర్చి లైట్స్, ఏమున్నాయా అని చూశాను. మిగతా కలర్స్ అన్నీ కూడా పనిచేయట్లేదు, రెడ్ ఒక్కటే పనిచేసాయి. అబ్బా అవేం బాగుంటాయిలే అనుకున్నా, కానీ బాగుంది. అండ్ మీరైతే ఎలా చేసుకున్నారు? నేనైతే యాక్చువల్గా ఫుల్ డే ఉపవాసం ఉండి ఈవినింగ్కి 9 రకాలు లేదా 5 రకాలు అలా చేద్దాం అనుకుంటాను, కానీ నాకు అంత స్టామినా ఉండదు కాబట్టి మార్నింగ్ టైం చేస్తున్నాను. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కుక్కర్ పెట్టేసుకున్నాను, అందులో లెమన్ రైస్ చేయడానికి రైస్, అండ్ ఇక్కడేమో గీలో జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసి నేను అటుకులు కడిగి పెట్టుకున్నవి దీనిలో వేయిస్తాను ఒక 2-3 minutes. తర్వాత పాలు పోసి ఉడకపెడతాను. అటుకుల పరవాన్నంకి మీకు ఒక గుప్పెడు అటుకులు తీసుకున్న 1/2 లీటర్ పాలు పైన పట్టేస్తాయండి. ఎక్కువ పీల్చేసుకుంటూ ఉంటుంది. కృష్ణ పరమాత్ముడికి అటుకులు చాలా ప్రీతి. మీకు సుధాముడి కథ తెలుసుంటే కనుక తను వాళ్ళ ఫ్రెండ్ అయిన కృష్ణుని కలవడానికి వచ్చినప్పుడు హీ బ్రింగ్స్ గుప్పెడు అటుకులు అనమాట. అవి తీసుకుని 3 సార్లు తినడం వల్ల 3 గుప్పెళ్ళు ఆయన ఎంతో దరిద్రంతో బాధపడుతున్న అతను కూడా అష్టైశ్వర్యాలు కలిగి హ్యాపీగా ఉంటాడు. సో ఇది దాని యొక్క ఇన్నర్ ఇంటెన్స్ మీనింగ్.
సో ఇక్కడైతే నేను కాజు కిస్మిస్ యాడ్ చేసి ఘీలో ఫ్రై చేసుకుంటున్నా. నేను మీకు ఏ విధంగా డెకరేట్ చేశాను అన్నది కూడా షేర్ చేస్తాను. రెసిపీ అయితే డీటెయిల్డ్గా ఏం చూపించట్లేదు. దీంట్లో మీరు బెల్లం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఒక్క చెంచా పంచదార యాడ్ చేసుకోవడం వల్ల ఏ స్వీట్ అయినా కూడా దాంట్లో ఉన్న టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. నేను అదే చేశాను లాస్ట్లో. ఆ క్లిప్ అయితే ఏం యాడ్ చేయలేదులేండి. సో కంప్లీట్గా చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. అరౌండ్ 10:30, 11 అయింది. నేను అన్నీ రెడీ చేసుకొని ప్రణవ్యకి ఫొటోస్ తీసి నేను ఫ్రెష్ అయ్యి పూజ స్టార్ట్ చేయడానికి. పూజ చేసుకునే టైంకి మేడం నా ఒళ్ళో కూర్చుని తను కూడా పూజ చేస్తానని నేనేం చేస్తే నాతో పాటు చేసిందనమాట. ట్రైపాడ్ ఎలాగో కెమెరా పెట్టేసి ఉంది కదా, సో మీరు చూడగలిగినవన్నీ చూస్తారు ఇందులో. సో మీరైతే ఏం చేస్తారు కృష్ణాష్టమికి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చూస్తున్నారా, నేను 1 లీటర్ పాలు ఇవి కాచి పెట్టుకున్నాను. ఇలా పోస్తూనే ఉన్నాను అనమాట. ఉడికిన తర్వాత మళ్ళీ పోసి బెల్లము అవన్నీ యాడ్ చేశాను. సో ముందుగా అయితే నేను ఒక బ్లౌజ్ పీస్ తీసుకుని ముగ్గు వేసిన ప్లేస్లో వేసుకున్నానండి, కరెక్ట్గా ఎంత కావాలి నాకు అని. బ్యాక్గ్రౌండ్ ఇంకా మీరు ఏమైనా చేసుకోగలిగితే ఓన్ హౌస్ అయితే బాగా డెకరేట్ చేసుకోవచ్చు. స్టిక్ చేయకూడదు ఇలాంటి రూల్స్ ఏమైనా ఉంటే మీరు అపార్ట్మెంట్స్లో రెంట్కున్నప్పుడు కొంచెం ఇబ్బంది కదా. సో మేమైతే మాకున్న దాంట్లో చేసాము. ఇక్కడ బెల్లం యాడ్ చేసిన తర్వాత ఎంత బాగుందో చూసారా, మషీగా షైనీగా, టేస్ట్ కూడా అద్భుతంగా ఉందన్నమాట. నేను చేశానని చెప్పడం కాదు, మా ఇంట్లో తిన్న వాళ్ళందరూ చెప్పారు చాలా అంటే చాలా బాగా కుదిరింది ఈరోజు. ఓన్లీ కృష్ణాష్టమి రోజే చేస్తాను నేను అటుకుల పాయసం. మళ్ళీ నేను తర్వాత అస్సలు చేయలేదు, చెయ్యను కూడాను ఎక్కువ రెగ్యులర్గా. అండ్ ముందుగా అయితే యాజ్ యూజువల్గా నేను కృష్ణాష్టమి రోజు మా ఇంట్లో ఉన్న ఈ పంచలోహ కృష్ణుడు ఏదైతే ఉన్నారో, ఇది ఉడిపి నుంచి 2014-15 ఆ టైం 14 అనుకుంటా, ఆ టైంలో తీసుకొచ్చారు తను మీటింగ్కి వెళ్ళినప్పుడు. సో ఇదొకటి, ఆ రేడియం కృష్ణుడు, చిన్న ఉయ్యాల్లో కృష్ణుడు, ఈ 3 తీసుకొచ్చారు ఒకేసారి. ఇతన్ని మాత్రం రోజు దేవుడి దగ్గర పెట్టుకుంటాం. సో ఫస్ట్ సున్నిపిండి పెట్టి రుద్ది పాలు, తేనె, పంచదార, పెరుగు అన్నీ వేసి ఊరికే పంచామృత స్నానం టైప్లో చేసినాను. నిన్న రావడం వల్ల నేను ముందు నుంచి ఉండుంటే వెన్నాను మీగడ కలెక్ట్ చేసి పెట్టుకుంటాను విడిగా. సో కుదరలేదు, అందుకే ఇంకేం చేయలేకపోయాను వెరైటీస్ కానీ దేవుడికి పెట్టడానికి కానీ. సో ఇది అయిపోయిన తర్వాత శుభ్రంగా స్నానం చేయించి అతనికి నేను తుడిచి, సాంబ్రాణి కూడా కష్టమైపోయింది, చల్లగా ఉండేటప్పటికి బొగ్గులు అవన్నీ ఎండక చెమ్మతో లేట్ అయిపోయింది. ఇంకా అందుకని ఈ అగరబత్తులతోనే చూపించేశానండి. ఏదో అయిపోయింది ఈసారి కృష్ణాష్టమి. ఫస్ట్ యూజువల్గా రెగ్యులర్గా చేసుకునే దానికంటే కూడా. సో నేను కూడా నీళ్ళు పోస్తాను అని చెప్పి అది కూడా పోసేసింది అనమాట. ఇప్పుడు వీటన్నిటిని క్లీన్ చేసుకొని నేను మీతో మాట్లాడతాను. చూస్తున్నారు కదా, ఎక్కువ అగరబత్తులు తీసుకున్నా, అందుకే మంచిగా ధూపం వస్తుంది అని చెప్పి. మీ పిల్లలు కూడా మీతో ఇలాగే వెనకాలే చేస్తారా? తను లేవకుండా ఉంటే పూజ వేరేగా అవుతుంది, తను లేచింది కాబట్టి ఒక సింప్లిఫైడ్ వేలో వెళ్తుంది. అంటే వాళ్ళ నానేమో తన టైంలో నేను చేసుకొని ఉంటే పక్కన కూర్చొని చేసేవాళ్ళు, కాన్ఫరెన్స్ కాల్ అవుతుంది వేరే రూమ్లో. సో నాకు ఈరోజు ఎవరు పూజ చేయించడానికి లేక నాకు వచ్చినట్లే ఏదో చేసేసాను. అష్టోత్తరం చదువుకున్నా. కృష్ణుడి అష్టోత్తరము సంవత్సరానికి ఒకసారి చదువుతాం కదా, ఎంత కష్టంగా ఉంటుందో, నోరే తిరగదు, పెద్ద పెద్దగా ఉంటాయి. అవే సింపుల్గా ఉంటాయి, ప్రకృతి నమః వికృతి నమః అని లక్ష్మీదేవికి అయితే. ఈయనకు మాత్రం చాంతాడంతున్నాయండి ఒక్కొక్క పేరు. సో 108 చదువుకుని నైవేద్యం పెట్టుకున్నాను అనమాట. సో కొంచెం అది లెఫ్ట్ హ్యాండర్, అందుకని అన్ని లెఫ్ట్తో పెడుతోంది. నేను చెప్తూనే ఉన్నా అక్కడ దీపం కాలుతుంది అని. సో ఇంక నేను పెట్టించాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆవుకి కూడా పువ్వులు పెడుతూ ఉంటుంది. మీరు రబ్బర్ బ్యాండ్ వేసుకుని పూజ చేసుకోవాలి అని కామెంట్ ఎలాగో రాస్తారు. వేసుకున్నానండి, ఎక్కడో ఊడి పడిపోయినట్టుంది. ఏం చేయలేము, ఒక్కొక్కసారి ఇంట్లోనే కదా, దేవాలయం అయితే జడేసుకునే వెళ్తాం. హడావిడిగా ఉంటుంది ఒక్కొక్కసారి, అలా జరిగిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా అయితే చేశాను. చిన్న బృందావనం సెటప్. కుల్ఫీ
ఈ మక్కాలు ఉంటాయి కదా, దాంట్లో కాటన్ బదులు నేను మా పాపవి స్టఫ్డ్ టాయ్స్ ఉంటాయి కదా, టెడ్డీ బేర్లోది సింథటిక్ స్టఫింగ్ ఒకటి ఇస్తాడు దూది లాంటిది, అది పెట్టి స్టఫ్ చేశాను ఆ కప్స్ మీద, వెన్నలాగా మీగడలాగా. సో ఇది ఒక మనీ ప్లాంట్ని పెట్టాను, ఆవులు. సో ఈ విధంగా పూజ చేసుకుంటున్నాము పువ్వులు పెట్టి. మీరందరూ ఎలా చేశారు కామెంట్ చేయడం మర్చిపోద్దు. సో ఇంకేమైనా ఉంటే చెప్పండి, ఏదైనా పాట గుర్తొచ్చినా నేను మధ్యలో పాడతాను. కృష్ణం కలయ సఖీ సుందరం, కృష్ణం కలయ సఖీ సుందరం. ఈ పాట ఎంతమందికి తెలుసు? చాలా బాగుంటుంది కదా. నాకు పూర్తిగా లిరిక్స్ రావు, అందుకే పాడలేదు. సో నేను ఆ స్తోత్రం చదువుకుంటుంటే నా ఒళ్ళో కూర్చొని చూస్తోంది, ముద్దు పెట్టాలంట మధ్యలో. చూడండి, అస్సలు కంప్లీట్గా డీవియేట్ చేస్తూ ఉంటుంది. నేను అప్పటికి చెప్తాను ఓం అంటూ ఉండు, నేను చెప్తూ ఉంటాను అని, ఏంటో మాట్లాడుతూ ఉంటుంది. సో నాకు ఎక్కువగా ఉన్న వాటితో ఇంట్లో డెకరేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. నాకు డెకరేట్ చేసి పూజ చేసుకోవడం అంటే చాలా చాలా నచ్చుతుంది. రేపు ఫ్రైడే నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకుంటున్నాను. సో వీలైతే బాగా డెకరేట్ చేసుకుని నేను మీతో షేర్ చేస్తాను ఆ వీడియో కూడా. మీరు కూడా ఎలాగా ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు అన్నది చూడొచ్చు. అండ్ ఇక్కడైతే అది వెళ్ళిపోయాక నేను శ్రద్ధగా చేసుకుంటున్నానండి. నాకు ఇంత లెంత్లో పెడుతున్నప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు, నాకు సాగదీసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. సో కొంచెం సేపు అలా చూస్తూ ఉండండి, నేను మళ్ళీ కలిసి మాట్లాడతాను. ఇక్కడ కావాలంటే మ్యూజిక్ పెడతాను. సో మాదంతా అయిపోయాక ఫైనల్ టచింగ్స్ అన్నమాట అన్నీ. ఇప్పుడు నైవేద్యం పెట్టుకుంటున్నాను. ఇంకా వెండి వనన్నీ ఏం తీయలేదు, ఎలాగో ఎల్లుండి తీయాలి, క్లీన్ చేసుకోవాలి రేపు అని గ్లాస్ బౌల్లోనే పెట్టేశాను. ఈ పిల్ల హడావిడిలో పక్కనే పెట్టుకున్న పాలు పెరుగు కూడా పెట్టడం మర్చిపోయాను. ఇవాళ కన్నయ్యకి పాలు చాలా ఇష్టం కదా, మీగడాను, అవి ఏవి పెట్టలేకపోయాను అనుకున్నాను. సర్లే పాలతో చేసిన అటుకులు పరవాన్నం ఇంకా ఇష్టం కదా, దాంతోనే కానిచ్చేసాను. అన్నీ కౌంటర్ టాప్ మీద పెట్టాను. ఇది నా ఒళ్ళో కూర్చోవడంలో అస్సలు మతిమరుపు కాదు కానీ ఏదో అలా చేసేసాను. సో హారతి ఇచ్చేస్తున్నాము. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇది చాలా ఫేవరెట్ నాకు, పాడడం రాదు తర్వాత నుంచి. కొంచెం మ్యూజిక్ సెన్స్ ఉండాలనిపిస్తుంది అప్పుడప్పుడు, అందుకే నాకు. సో ఎలా ఉంది మా బృందావనం, మా దేవుడు, మా కృష్ణాష్టమి వేడుకలు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వెల్, ఇట్లా పూజ రిలేటెడ్వి లెంత్ తగ్గించి పెట్టమంటారా, యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా చేస్తున్నాను అన్నది షేర్ చేయాలా అన్నది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బోర్ కొడితే బోర్ కొట్టిందని కూడా చెప్పండి, మొహమాటం ఏం లేదు, సో దట్ ఐ కెన్ రెక్టిఫై. అండ్ వాయిస్ విషయంకి వచ్చేటప్పటికి నేను మైక్ ఆర్డర్ పెట్టాను, వచ్చిన తర్వాత నుంచి మీకు ఇంకా క్లియర్గా వినిపిస్తుంది. ఇదైతే ఇవాళ వీడియో. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా చాలా మంచి వీడియోసే ఉంటాయి. ఒకవేళ ఈ వీడియో నచ్చకపోయినా మన ఛానల్లో అన్నీ బాగానే ఉంటాయండి. సో గంట సింబల్ కొడితే మీకు మంచిగా వస్తుందన్నమాట నోటిఫికేషన్స్ అన్నీ. ఓకే, జో
च्युतानन्द जो जो मुकुन्द लालि परमानन्द राम गोविन्द जो जो कस्तूरि रंग रंग मायन्न कावेटी रंग रंग श्रीरंग रंग रंग निनु बासी नेनेट्लु నిలుచుందురా. హ్యావ్ అ వండర్ఫుల్ డే. బాయ్.